సార్ విశ్వప్రసాద్ గారు ఒక్క నిమిషం సార్. అంటే మీరు ఒక్క నిమిషం సార్, మీరు నాన్ స్టాప్గా ఇలా మూవీస్ అన్నీ చేసుకుంటూ పోతున్నారు, అంటే బడ్జెట్ ఎంత అయినా కూడా పెట్టుకుంటుంది. ఏంటి సార్ ఎంత గట్స్ ఏంటి? అంటే ప్రాజెక్ట్ నాన్ స్టాప్, ఇప్పుడు నెక్స్ట్ తర్వాత రాజ్యసభ కూడా రాబోతుంది. ఒక రకం చెప్పాలంటే నెక్స్ట్ అది కూడా పెద్ద ప్రాజెక్టే కదా, ఎలా కంటిన్యూ చేస్తున్నారు ఏంటి? అంటే మా బిజినెస్ మోడల్ అదండి, ఫ్యాక్టరీ మోడల్ అన్న కాన్సెప్ట్ అనే వచ్చాము. సో వీఆర్ డూయింగ్ విత్ ఎ ప్లాన్. ఇప్పుడు మీరు చెప్పకపోయినా కూడా రాజ్యసభ ఎప్పుడు చూసినా ట్విట్టర్లో మాత్రం ట్రెండింగ్లో ఉంటుంది సార్. అది దాని గురించి అప్డేట్ ఏమన్నా ఇచ్చే అవకాశం ఉందా? అంటే ఏ టీచర్ కానీ గ్లింప్స్కి ఏదో ఒకటి వస్తుంది అనేసి మాత్రం ఎప్పుడు చూసినా అది ట్విట్టర్లో మాత్రం ట్రెండ్ అవుతున్న పరిస్థితి ఉంది. దాని గురించి అప్డేట్ అంటే రాజా సాబ్ షూటింగ్ రెగ్యులర్గానే జరుగుతుందండి. ప్రాజెక్ట్కే తర్వాత విల్ సీ మోర్ అప్డేట్స్. నాకు ఎందుకు సాంగ్ వస్తుందేమో అని డౌట్గా ఉందండి రాజా సాబ్ నుంచి ఇప్పుడు ఇమీడియట్గా. అవునా? నాకు అనిపిస్తాను. విశ్వప్రసాద్ గారు సార్, ఇక్కడ యాక్చువల్గా మీరు ఇది హనుమాన్ బిఫోర్ ప్రాజెక్ట్ అని చెప్పారు. బిఫోర్ హనుమాన్ ప్రాజెక్ట్ తేజ గారి మార్కెట్ అనేది అందరికీ తెలుసు. అంటే ఈ సినిమా ఓకే చేసినా కూడా ఆఫ్టర్ హనుమాన్ అది బాక్స్ ఆఫీస్ నెంబర్స్ చూసిన తర్వాత స్కేల్ ఏమైనా ఇంప్రూవ్ చేస్తారా, లేదంటే కనుక సేమ్ కైండ్ ఆఫ్ ముందనుకున్న బడ్జెట్లోనే దీన్ని చేస్తున్నారా? ఆ కైండ్ ఆఫ్ ఆ పరంగా మీరు తీసుకున్న ప్రికాషన్స్ కానీ లేకపోతే ఎక్స్టెన్షన్స్ కానీ అంటే ఏం చెప్తారు? అంటే దీని గురించి ఆల్రెడీ చెప్పినానండి. ఇది చేసేటప్పుడే దీని రీచ్ ఎలా ఉంటుంది అన్నది, దీనికి ఒక బడ్జెట్ నంబర్ అని ఏం అనుకోలేదు. సో బట్ మేకింగ్ మాత్రం ఇట్ విల్ ఫాలో ఆల్ ద బెస్ట్ ప్రాక్టీసెస్. విల్ సీ అంటే సిగ్నిఫికెంట్ వాల్యూ ఇన్ ద స్క్రీన్, అంటే విజువల్స్ కానీ కంటెంట్ కానీ. సో అంటే మేము ఇది చేసినప్పుడు హనుమాన్ వాజ్ నాట్ ఎ రెఫరెన్స్ అండి. అంటే ఇది ఇట్స్ స్టార్టెడ్ మేబీ అట్ సేమ్, అంటే హనుమాన్ ముందని చెప్పాను కానీ అంటే హనుమాన్ అన్నది రెఫరెన్స్ పెట్టుకొని చేయలేదు ఇది. కార్తిక్ గారు ఒక్క నిమిషం. యాక్చువల్గా మీరు ఆల్రెడీ ఇంతకుముందు చేసిన సినిమా కూడా రవితేజ గారితో చేసింది యాక్చువల్గా గుడ్ మూవీ యాక్చువల్గా. బట్ దానికి ఇంతకుముందు మన మిత్రులు కూడా కొంతమంది చెప్పారు యాక్చువల్గా లాస్ట్కి వచ్చేసరికి ఒక చిన్న ఇదైంది. బట్ దాన్ని ఏంటంటే బయటకు వచ్చేసరికి కొంతమంది ఏంటంటే కావాలని బాగా ఇదిలే చేసినట్టు ఒకటి ట్రై చేశారు కదా, దాని నుంచి బయటపడి మళ్ళీ ఒక అంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలనేది ఒక చిన్న ఇది ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. ఆ టైంలో మీకు ఇద్దరే సపోర్ట్ నిలవగలుగుతారు. ఒకటి మీ హీరో అయిన రవితేజ గారు, తర్వాత విశ్వప్రసాద్ గారు. సో వాళ్ళ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? నెక్స్ట్ దాని తర్వాత దాని నుంచి బయట ఇప్పుడు మిరాయి అనేది చేయబోతున్నారు కదా, ఇంత హ్యూజ్గా స్కేల్లో చేయబోతున్నారు కదా. సో దాని నుంచి తీసుకున్న లెసన్స్ ఏమన్నా ఈ సినిమాకి ఉపయోగపడతాయి అనుకుంటున్నారా మీరు? లేదండి, అంటే బేసిక్గా ఐఎమ్ యూస్డ్ టు ఫిల్మ్స్ లాస్ట్ 10-15 ఇయర్స్గా. సో ఐ కెన్ మూవ్ ఆన్ క్విక్లీ, ఫస్ట్ థింగ్. అండ్ రెండోది, ఎక్కువ ఒపీనియన్స్ని ఇది చేసుకోను. ఐ ట్రై టు సీ వ్యాలిడ్ ఒపీనియన్స్, దాన్ని ఇంప్రూవ్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉండడమే. అండ్ విశ్వ గారు ఈ సినిమాని బిఫోర్ చేయడం అనేదే, అంటే ఇది ఇంతే ప్యాషనెట్ ఫిల్మ్, ఇంతే అంబిషియస్ ఫిల్మ్ ఈవెన్ బిఫోర్ ఈగిల్ వాజ్ మేడ్. జస్ట్ ద సేమ్ విత్ ద హనుమాన్. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆయన ఎందుకు ఒప్పుకున్నారు కూడా నాకు తెలీదు. లిటరలీ ఆయన it's just because of his passion to do this kind of film. తేజ గారు సార్, ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలన్నీ లెక్క చూసుకుంటే ఓ బేబీ కాడి నుంచి హనుమాన్ వరకు, మధ్యలో జాంబిరెడ్డి కానీ, అద్భుతం కానీ, ప్రతి ఒక్కళ్ళు అప్పుడు మీరు మీ హీరో స్టామినాని లెక్క కడతానికి లేదు వాస్తవంగా మాట్లాడితే. ఇప్పుడు ఈ ఒక్క మిరాయినే ఫస్ట్ మీ పేరు మీద బిజినెస్ అయ్యే సినిమా అని నా ఫీలింగ్. ఒకటి, మీకు కథ చెప్పి సినిమాని ఒకే చెప్పించడం చాలా కష్టం అని చెప్పి సినిమా ఇండస్ట్రీలో అందరూ అంటున్నారు. ఈ రెండింటికి సంబంధించి ఫస్ట్ ఒకటి చెప్పండి, తర్వాత నేను కార్తిక్ గారు క్వశ్చన్. సరే, ఏ సూపర్ స్టార్స్కి తప్ప, మన దగ్గర ఉన్న సూపర్ స్టార్స్ తప్ప నేను అనుకోవటం, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, నా పేరు మీద బిజినెస్ అవ్వటం అనేది ఎవరికీ ఉండదండి. సినిమా మీద జరుగుద్ది. ఆ సినిమా ఎంత బాగుంటే అంత జరుగుద్ది. సినిమా బాగుంటే ఆడియన్స్ ఎలాగైతే వద్దాం అనుకుంటారో అలాగే బిజినెస్ కూడా జరుగుద్ది. దట్ సింపుల్. సో నా పేరు మీద జరుగుద్ది, వాళ్ళ పేరు మీద జరుగుద్ది, అది అసలు ఏ సినిమాకి లేదు. వీఆర్ యాజ్ గుడ్ యాజ్ ద ఫిల్మ్స్ దట్ వీ మేక్ ఈజ్ వాట్ ఐ బిలీవ్, సూపర్ స్టార్స్కి తప్ప. అండ్ మీరు కథ గురించి ఎందుకు సార్ అలాంటివి అంటారు? అలాంటిది ఏం లేదండి. అసలు నాతో ఎంత తేలిగ్గా మేమిద్దరం సినిమా ఎత్తుకున్నాం, సినిమా చేసాము. 2 సినిమాలు ప్రశాంత్ వర్మ గారు నాతో చేశారు. నందిని రెడ్డి గారు ఒక్కళ్ళే కాదండి, నాకు పర్సనల్ గా కూడా చాలా మంది చెప్పారండి. ఆవిడకి ఏదో పర్సనల్ గా నా మీద అనాలనుకుని ఉంటారు. లేదంటే సార్ చాలా కష్టపడి వచ్చాం సార్. ఇందాక సురేష్ బాబు గారు తెలుసు, విశ్వ గారు తెలుసు, వివేక్ గారు కూడా చెప్తూ ఉన్నారు. ఓబేబీకి కూడా అవకాశాలు అడుగుతూ వచ్చాం. ఎక్కడ పోద్దాం అనే భయం సార్, అంతే. ఇప్పుడు చేసేదంతా నేను కరెక్ట్ చేస్తున్నాను అని కాదు.
తెలియదు, నాకు నచ్చింది చేసుకుంటూ వెళ్తున్నాం, అంతేగాని నేను ఏదో కరెక్ట్ చేసేస్తున్నాను కాదు. బట్ ఆ నచ్చిన దానికోసం వెతుకులాటే టైం పడుతుంది తప్పితే ఇంకేం లేదు సార్. మీరు చిన్న